చీమ మరియు మిడత. అది ఎండాకాలం. ఒక పొలంలో ఒక మిడత కిలకిలలాడుతూ కిచకిచలాడుతూ తన హృదయానికి నచ్చినట్లుగా పాడుకుంటూ తిరుగుతుంటుంది. అప్పుడే ఒక చీమ చాలా కష్టపడి మొక్కజొన్న విత్తనాలను తన గూటికి తీసుకొని వెళుతూ ఉంటుంది. అది చూసిన మిడత చీమను చూసి నవ్వుతూ, ఎందుకింతలా కష్టపడుతున్నావో అని గొల్లబామంది. అది విన్న చీమ, నేను ఈ ఆహారాన్ని నా గూటికి తీసుకెళ్తున్నా. రాబోయే శీతాకాలానికి నాకు ఈ ఆహారాన్ని సేకరించి దాచుకుంటున్నా అని అంటుంది చీమ. అప్పుడు మిడత, ఇప్పుడిక్కడ చాలా ఆహారం ఉంది కదా, దాచుకోవలసిన అవసరం ఏమిటి అని అంటుంది మిడత. అప్పుడు చీమ ఇలా అంటుంది, మనము ఈ రోజు కోసం ఆలోచిస్తే రాబోయే కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉన్నప్పుడే కష్టపడితే రేపటి కాలం మనకు బాగుంటుంది. నువ్వు కూడా ఇప్పుడిలా జాలీగా ఉండకపోతే కాస్త ఆహారం కోసం కష్టపడి దాచుకో అని. చీమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శీతాకాలం గురించి ఎందుకు బాధపడాలి, ప్రస్తుతం మన దగ్గర చాలా ఆహారం ఉంది అని నిర్లక్ష్యం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత చలికాలం మొదలవుతుంది. మిడతకు ఆహారం దొరకదెక్కడ. ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయి చనిపోయే పరిస్థితిలో ఉంటుంది. అప్పుడే మిడతకు చీమ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆహారం ఉన్నప్పుడే నిల్వ చేసి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని. ఎలాగోలా చీమ దగ్గరికి వెళ్ళి ఆహారం అడుగుతుంది. చీమ సహాయం చేస్తుంది. కథ నీతి: ఏదైనా మనం బాగా ఉన్నప్పుడే కష్టపడాలి. అప్పుడే రేపటి జీవితం చాలా బాగుంటుంది.